హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్ అండి. ఈరోజు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా వేరే ఏ ప్లేస్లో అయినా, అంటే ట్యూబ్స్లో అయినా, ఓవరీలో అయినా కానీ స్కార్ ప్రెగ్నెన్సీ అని అంటాం. ఎక్కడైనా కానీ ప్రెగ్నెన్సీ ఫామ్ అయితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న విమెన్ ఎవరికైనా కానీ ఒకవేళ రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ స్కిప్ అయినా, డిలే అయినా, లేదా పీరియడ్ కరెక్ట్గా వచ్చింది కానీ స్పాటింగ్ లాగా అవుతుందన్నా ఒక్కసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం అన్నది కరెక్ట్ థింగ్ అండి. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీ టెస్ట్ మైల్డ్ పాజిటివ్ ఉన్నా కానీ, లేదా 2 లైన్స్ కనిపించినా కానీ ఒకసారి స్కాన్ చేసుకోవాలి. స్కాన్లో నిర్ధారణ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ అన్నది ఎక్కడ ఉంది అని. గర్భసంచిలో ఉంటే సేఫ్ అండి. లేదు అంటే కనుక మనం చూసుకోవాలి ట్యూబ్స్లో ఉందా, ఓవరీస్లో ఉందా, వేరే ఎక్కడైనా కానీ ఉందా లేదా అని. సో అలాంటప్పుడు ఒకవేళ డైలమాలో ఉన్నట్లయితే కనుక డాక్టరే సీరం బీటా హెచ్సిజీ అని చెప్పి ఒక బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దాన్ని అడ్వైస్ చేస్తారు. ఆ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసి కోరిలేట్ చేసుకోవాలండి స్కాన్తో పాటు. కాసెస్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటంటే, యూజువల్గా ఒకవేళ ట్యూబ్స్లో కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇది వరకు ట్యూబ్స్లో నీరు చేరినట్టున్నా, హైడ్రోసాల్పింగ్స్ అంటాము, లేదా పయోసాల్పింగ్స్ అంటాము, పస్ ఫామ్ అయినా, లేదా రికరెంట్ ఇన్ఫెక్షన్స్, పిఐడీస్ అలాంటివి ఏ ఉన్నా కానీ, క్లమైడియా, గోనోరియా ఇవన్నీ పిఐడీస్ని కాజ్ చేస్తాయి అన్నమాట, ట్యూబర్క్లోసిస్. లేదు అంటే ఇది వరకు ట్యూబల్ సర్జరీస్ కనుక ఏమైనా అయినట్లయితే, ఇది వరకు ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళలో కానీ, లేదా ఐవీఎఫ్ ప్రొసీజర్స్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అలా చేయించిన వాళ్ళలో కార్నల్ ప్రెగ్నెన్సీ అని అంటాము, అది కామన్ అండి. సో ఎక్టోపిక్స్కి ఇవి మోస్ట్ కామన్ కాజెస్. ఏం చేయాలి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయ్యింది, నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి 2 విధాలుగా ట్రీట్మెంట్ ఉందండి. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, ఇంకొకటి సర్జికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి దానికి మళ్ళీ క్రైటీరియా ఉంటుంది. అందరికీ మెడికల్ మేనేజ్మెంట్ అన్నది ఫిట్ అవ్వదండి, కొంతమందికి మాత్రమే మెడికల్ మేనేజ్మెంట్ ఫాలో అవుతాం. అదేంటంటే వెరీ అర్లీగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది డిటెక్ట్ అయింది, బీటా హెచ్సిజీ లెవెల్స్ అన్నవి నియర్ సేఫ్ రేంజ్ ఉన్నాయి, లెస్ దాన్ 6000 ఉన్నాయి, లేదంటే ఇంకా కార్డియాక్ యాక్టివిటీ అన్నది డెవలప్ అవ్వలేదు, సాక్ సైజ్ కూడా లెస్ దాన్ 3.5 సెంటీమీటర్స్ ఉంది, హిమోడైనమిక్గా స్టేబుల్గా ఉంది మదర్, వేరే ఏ కాంప్లికేషన్స్ లేవు, ఇలాంటి వాళ్ళలో ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ చేయొచ్చండి. బట్ వీళ్ళు ఏంటంటే సీరియల్గా బీటా హెచ్సిజీ చేసుకోవడానికి మన దగ్గరికి రాగలిగే యాక్సెసిబిలిటీ ఉన్న పేషెంట్స్, ట్రస్ట్ వర్తీ పేషెంట్స్కి మాత్రమే మనం ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ కానీ మెడికల్ మేనేజ్మెంట్ కానీ వీ విల్ సజెస్ట్. లేదు అంటే సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్తామండి. ఒకవేళ కార్డియాక్ యాక్టివిటీ వచ్చినట్లయినా, లేదా ట్యూబ్ రప్చర్ అయింది, లేదంటే సైజ్ ఆఫ్ ద సాక్ కనుక ఎక్కువ ఉన్న వీళ్ళల్లో మనం సర్జికల్ మేనేజ్మెంట్కే ప్రిఫర్ చేస్తాం. ఈదర్ లాప్రోస్కోపిక్ వే ఆర్ ఓపెన్. యూజువలీ లాప్రోస్కోపిక్ ఇస్ అడ్వైజబుల్ వే అండి. థ్యాంక్ యూ.